పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మీకందరికీ ముందుగా మరియ తల్లి మాతృత్వ మహోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రపంచ విఖ్యాతిగాంచినటువంటి థామస్ ఆల్వా ఎడిసన్ పేరు తెలియనటువంటి వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ఆయన ఎన్నో గొప్ప యంత్రాలని మానవాళి యొక్క ఉపయోగార్థమై తన యొక్క తెలివితో, దేవుడు తనకిచ్చినటువంటి జ్ఞానముతో కనిపెట్టగలిగాడు. ఆయన కనిపెట్టినటువంటి వస్తువులలో మనం ఇప్పుడు వాడుకుంటున్నటువంటి విద్యుత్ బల్బు, ఫోనోగ్రాఫ్, అదేవిధంగా ఫిల్మ్ కెమెరా, ఇటువంటివి ఎన్నో అతడు కనిపెట్టాడు. ప్రియ స్నేహితులారా, 19వ శతాబ్దములోనే ఆయనకు మించినటువంటి శాస్త్రవేత్త మరొకడు లేడు అంటే అతిశయోక్తి కాదు. ప్రియ స్నేహితులారా, అయితే ఇటువంటి గొప్ప శాస్త్రవేత్త తాను 2వ తరగతి చదువుతున్న సమయంలో తన గూర్చి తన యొక్క టీచర్ గారు ఒక ఉత్తరం రాసి తన తల్లి దగ్గర ఇవ్వమన్నాడు. ఆ పిల్లవాడు థామస్ ఆల్వా ఎడిసన్ తన టీచర్ గారు ఇచ్చినట్టు ఉత్తరాన్ని తీసుకొని తన తల్లి దగ్గరికి తీసుకొని వచ్చి ఇచ్చాడు. తల్లి ఆ ఉత్తరాన్ని తీసుకొని ఆ ఉత్తరాన్ని బిగ్గరగా నీళ్లు నిండినటువంటి కళ్ళతో ఈ విధంగా చదవటం ప్రారంభించింది. ఏమిటి అంటే, నీ కుమారుడు చాలా తెలివైనటువంటి వాడు. అంత తెలివైనటువంటి వాడికి పాఠాలు చెప్పగలిగినటువంటి ఉపాధ్యాయులు మా స్కూల్లో లేరు. కాబట్టి మీరే మీ పిల్లవాడికి చదువు చెప్పండి అని ఆ టీచర్ గారు రాసినట్లుగా థామస్ ఆల్వా ఎడిసన్ తల్లి థామస్కి చదివి వినిపించింది. అయితే ప్రియ స్నేహితులారా, కాలం గడిచింది. థామస్ ఆల్వా ఎడిసన్ పెద్దవాడయ్యాడు, గొప్ప శాస్త్రవేత్త అయ్యాడు. ప్రపంచ విఖ్యాతిగాంచినటువంటి శాస్త్రవేత్తగా ఎన్నో వస్తువులు కనిపెట్టాడు. ఈ సమయంలో తన తల్లి కూడా మరణించింది, దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది. అయితే తల్లి మరణించిన తర్వాత చాలా సంవత్సరాలకి థామస్ ఆల్వా ఎడిసన్కి తన టీచర్ గారు రాసినటువంటి ఉత్తరం జ్ఞాపకం వచ్చింది. తన తల్లి యొక్క బీరువా దగ్గరికి వెళ్ళి ఆ బీరువాను తెరిచి ఆ పాత ఉత్తరాన్ని తెలుసుకున్నాడు. తీసుకొని తన చేతులలో నుంచి చదవటం ప్రారంభించాడు. ఏముంది అందులో? ఇదిగో, మీ కుర్రవాడు, మీ కుమారుడు ఒక మానసిక రోగి. అతనికి చదువు అబ్బదు. అతనికి చదువు చెప్పటం మా వల్ల కాదు. అతడు చదువుకి పనికిరాడు అని ఆనాడు టీచర్ గారు తన తల్లికి రాశారు. థామస్ ఆల్వా ఎడిసన్కి ఆశ్చర్యమైంది. ఏమిటి అంటే, టీచర్ గారు నీ కుమారుడు ఒక మానసిక రోగి, అతడు చదువులకి పనికిరాడు, అతను స్కూల్లో పని చెయ్యడు అని రాస్తే తన తల్లి ఏమని చదివింది? నీ కుమారుడు చాలా తెలివైనటువంటి వాడు, అంత తెలివైనటువంటి వానికి పాఠాలు చెప్పటానికి మా వద్ద అధ్యాపకులు లేరు, మీరే చదువు చెప్పండి అని తల్లి ధైర్యం చెప్పటానికి చదివింది. అది చదువుకున్న వెంటనే థామస్ ఆల్వా ఎడిసన్ తన పుస్తకంలో ఏమని రాసుకున్నాడో తెలుసా? థామస్ ఆల్వా ఎడిసన్ ఒక మానసిక రోగి, కానీ తల్లి ప్రేమ వలన ప్రపంచ విఖ్యాతిగాంచినటువంటి శాస్త్రవేత్తగా మారాడు అని రాసుకున్నాడట. ప్రియ స్నేహితులారా, నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్క తల్లి ప్రేమ మాత్రమే, నిజంగా ఒక తల్లి ప్రేమ మాత్రమే మూర్ఖుణ్ణి కూడా పునీతుడిగా మార్చగలదు. ఏ విధంగానంటే, ఇదిగో మోనికమ్మ గారు ఏ విధముగానైతే పాపాత్ముడైనటువంటి తన కుమారుడైనటువంటి అగస్తీను గారి యొక్క మనసు కొరకై కొన్ని సంవత్సరాల పాటు ప్రార్థన చేసి మార్చిందో, తెలివి లేనటువంటి ఇదిగో థామస్ ఆల్వా ఎడిసన్ని ప్రపంచ విఖ్యాతిగాంచినటువంటి శాస్త్రవేత్తగా ఒక తల్లి ప్రేమ మాత్రమే మార్చగలదు. ప్రియ స్నేహితులారా, ఒక తల్లి ప్రేమ మాత్రమే తన సొంత కుమారుని మానవాళి యొక్క రక్షణార్థమై సిలువలో త్యాగం చేయగలదు. ప్రియ స్నేహితులారా, ఈ రోజున మనందరము కూడా అటువంటి మరియ తల్లి యొక్క దివ్య మాతృత్వ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. ఆ తల్లి యొక్క ప్రేమను గురించి ఈ యొక్క సంవత్సరానికి మొట్టమొదటి రోజున మనం ధ్యానించుకోబోతున్నాం. ప్రియా సహోదరి సహోదరులారా, తెలుగులో ఒక సామెత ఉందండి, తల్లికి మించినటువంటి దైవము లేదు అంటారండి. ఎందుకని జనవరి 1వ తారీఖున మరియ మాతృత్వ మహోత్సవాన్ని కొనియాడుకోవాలి అంటే తల్లి శ్రీసభ
ఆ దేవాది దేవుడు కూడా ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తూ ఉండగా, ఈ క్రొత్త సంవత్సరాన్ని, క్రొత్త దినాన్ని ప్రారంభిస్తూ ఉండగా మనం ఒంటరి వారము కాదు అని మనకు తెలియచేయడానికి మరియ తల్లి మనకు తోడుగా ఉండబోతుంది. తన యొక్క మాతృ ప్రేమతో ఈ సంవత్సరం అంతా కూడా మనకు తోడుగా ఉండి మనకు వలసినటువంటి సకల సహాయాలని కూడా నిత్య సహాయమాతగా మనకు సహాయం చేయబోతుంది అని తెలియచేయటానికి ఈ సంవత్సరానికి మొట్టమొదటి రోజున, మొట్టమొదటి గడియలలో మనం మరియ తల్లి యొక్క మాతృత్వ మహోత్సవాన్ని కొనియాడుకోవాలని ఆ దేవాది దేవుడు మనందరి నుండి కోరుతూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, సృష్టికి మూలం తల్లి, సృష్టికి ఆది తల్లి. అదేవిధంగా సంవత్సరానికి ఆదిలోనే మనం మరియ తల్లిని ధ్యానించుకుంటున్నాం. ప్రియ స్నేహితులారా, అయితే మరియ తల్లి గురించి ధ్యానించుకుంటున్నటువంటి ఈ రోజున ముఖ్యంగా మీ ముందు నేను 3 అంశాలను ఉంచబోతున్నాను మరియ తల్లి యొక్క జీవితం నుండి. ప్రియ స్నేహితులారా, మొదటిది ఏమిటి అంటే మరియ తల్లి కార్య సాధకురాలు. రెండవది ఏమిటి అంటే మరియ తల్లి కృతజ్ఞత కలిగిన స్త్రీ. మూడవది ప్రియ స్నేహితులారా, మరియ తల్లి పరోపకారి లేక నిత్య సహాయమాత. నూతన సంవత్సరానికి మొట్టమొదటిగా వచ్చే నెల పేరు జనవరి. ఈ జనవరి అనేటువంటి పదాన్ని రోము దేవత అయినటువంటి జానువార్ అనే దేవత నుండి తీసుకోవటం జరిగింది. ఈ జానువార్ అనేటువంటి దేవతకి 2 తలలు ఉంటాయి. ఒకటి ముందుకు ఉంటుంది, ఒకటి వెనక వైపుకు ఉంటుంది. ఎందుకని సంవత్సరములో మొట్టమొదటి నెలకి జానువార్ దేవత ప్రకారం పేరు పెట్టారు అంటే ప్రతి మానవుడు కూడా ఒక ప్రత్యేకమైన సందేశాన్ని స్వీకరించాలి. ఏమిటి ఆ సందేశం అంటే ప్రతి మానవుడు కూడా తన యొక్క జరిగినటువంటి గతాన్ని తలంచుకోవాలి, మరచిపోకూడదు. అదేవిధంగా భవిష్యత్తును కూడా జాగ్రత్తగా ప్రణాళికాబద్ధంగా పథకం ప్రకారం నెరవేర్చుకోవాలి అనేటువంటిది మనకు తెలియచేయటానికి ఈ జనవరి నెలకి జానువార్ దేవత ప్రకారం పేరు పెట్టడం జరిగింది. ప్రియ స్నేహితులారా, అయితే మరియ తల్లి జీవితంలో ఇవి 2 కూడా మనకు కనబడతాయి. మరియ తల్లి జీవితంలో మొట్టమొదటిగా ఆమెలో మనకి ఒక కార్య సాధకురాలు కనబడుతుంది. ఏమిటి కార్య సాధకురాలు అంటే దేవుని యొక్క చిత్తం ప్రకారం దేవుడు ఏ ప్రణాళిక అయితే మరియ తల్లి కొరక ఏర్పాటు చేసుకున్నాడో ఆ ప్రణాళిక నెరవేర్చడానికి ఒక ధీర వనితగా ఆమెకు ముందుకు సాగింది. చాలా సందర్భాలలో మనం మరియ తల్లిని ఒక కన్యగా, ఒక తల్లిగా, ఒక అమ్మగా మనం చూస్తామండి. కానీ మరియ తల్లి ప్రియ స్నేహితులారా ఒక ధైర్యవంతురాలైనటువంటి ధీర వనిత. ఎందుకని ఈ మాటలు చెప్తున్నానంటే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చటానికి ఆమెకి ఎంత ధైర్యం ఉంటే ఆమె ప్రభు యొక్క చిత్తాన్ని నీ చిత్త ప్రకారం నాకు జరుగునుగా అని చెప్పగలిగిందండి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తూ ఉండగా మరియ తల్లి మనందరికీ కూడా ఒక సవాలు విసురుతుందండి. ఏమిటి అంటే ప్రియమైనటి బిడ్డ, నా బిడ్డ, నా కుమారుడా, ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తుండగా నువ్వు ధైర్యంగా ఉండు. నా కళ్ళి చూడు, నేను ఏ విధముగానైతే పరలోక తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికి నేను నడుం బిగించానో నువ్వు కూడా ఆ దేవుడు నీ కొరకై ఏ ప్రణాళికనైతే ఈ నూతన సంవత్సరంలో ఏర్పాటు చేశాడో ఆ ప్రణాళికని నువ్వు ముందుకు కొనసాగించు అని యేసు ప్రభువుని ఏ విధంగా నడిపించిందో నన్ను కూడా నడిపిస్తూ ఉంది. నిజమే ప్రియులారా, మరియ తల్లి కార్య సాధకురాలు, దేవుని చిత్తానికి తల వంచినటువంటి ధీరవనిత, దేవుని యొక్క చిత్తాన్ని తూచ తప్పకుండా పాటించినటువంటి ఎన్ని అవరోధాలు ఎదురైనా కానీ, ఎన్ని శ్రమలు ఎదురైనా కానీ ఆమె తొణకకుండా బెణకకుండా 100% కూడా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చినటువంటి ధీరోదత్తరాలు. ప్రియ స్నేహితురాల, గమనించండి, లూకా సువార్త 1వ అధ్యాయము 38వ వాక్యములో మరియ తల్లి, నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఎంత ధైర్యం ఉండాలండి మరియ తల్లికి, ఎంత ఆత్మ నడిపింపు ఉండాలి మరియ తల్లికి మాట చెప్పటానికి.
ఆమె ఒక కన్యక అయి ఉండి, ఆమె ఈ యొక్క దేవుని యొక్క ప్రణాళికను అంగీకరిస్తే ఆమెకు ఎటువంటి శ్రమలు రాబోతున్నాయి, రాళ్లతో కొట్టి చంపేట్టు అవకాశం ఉంది అని తెలిసినా కానీ నేను ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేరుస్తాను. ఎంత ధైర్యంగా ముందుకు వచ్చిందండి మరియ తల్లి. ఈనాడు ఆ ధైర్యవంతురాలంటే మరియ తల్లి నీతో నాతో ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తుండగా అంటుంది, ప్రియమైన కుమారుడా, కుమార్తె, నేను నీకు తోడుగా ఉంటాను. నేను తండ్రి చిత్తాన్ని ఏ విధముగా నెరవేర్చానో నీవు కూడా ఈ సంవత్సరం అంతా కూడా ఆ దేవుని యొక్క చిత్తానికి లోబడి నీవు జీవించు. నేను నీకు తోడుగా ఉంటా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చటంలో అని కార్యసాధకురాలైనటువంటి దేవుని చిత్తానికి తల వంచినటువంటి మరియ తల్లి నిన్ను నన్ను కూడా ఈ మొట్టమొదటి రోజున భుజం తట్టి ప్రోత్సహిస్తుంది. ప్రియ స్నేహితులారా, రెండవది మరియ తల్లిలో ఉన్న గొప్ప గుణం కృతజ్ఞతాభావం. ప్రియ స్నేహితులారా, ఇందాక నేను చెప్పానండి, జాన్వార్ అనేటువంటి దేవతకి ముందు ఒక తల, వెనక ఒక తల ఉంటుంది. ఈ నూతన సంవత్సరం రోజున మన 2 కార్యాలు చేయాలి. మొదటిది, ప్రియ స్నేహితులారా, దేవుడు మనకు చేసిన మేలులన్నిటికీ గాను, గతకాలమంతా కాచి కాపాడినందుకు గాను ఆ దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు తెలియచేయాలి. మీకందరికీ ఒక బాధాకరమైన సంఘటన చెప్తానండి. ఈ తేలప్రోలు విచారణలో బండారుగూడెం అనేటువంటి గ్రామం ఉంది. నేను ఈ వాక్య పరిచర్య చేయటానికి 1 గంట సేపు ముందు ఆ గ్రామం నుంచి నాకు సంఘ పెద్ద ఫోన్ చేశారు. చేసి, ఫాదర్ గారండి, 21 సంవత్సరాల వయసులో ఉన్న కుర్రవాడు మన గ్రామం నుంచి బైక్ నడుపుకుంటా యాక్సిడెంట్లో చనిపోయాడండి అని బాధతో చెప్పాడు. ప్రియ స్నేహితులారా, ఈ విధంగా యాక్సిడెంట్ అయి కరోనా ద్వారా ఎంతోమందిని ప్రపంచం కోల్పోయింది. కానీ ఈ రోజున నీవు ఈ వాక్యాన్ని వినగలుగుతున్నావు అంటే, నేను ఈ వాక్యాన్ని చెప్పగలుగుతున్నాను అంటే, దేవుడు నిన్ను నన్ను కరుణించి, నిన్ను నన్ను దీవించి, ఇంకా మనము జీవించాలి, నూతన సంవత్సరాన్ని చూడాలి అని దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. కాబట్టి మనం ఈ వరాన్ని పొందుకున్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, మొట్టమొదటిగా ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తూ ఉండగా ఇదిగో మనం చేయవలసిన కార్యం ఏమిటి అంటే, ఆ దేవాది దేవునికి గతకాలమంతా మనల్ని కాచినందుకు గాను, ఈ ప్రాణాన్ని, ఈ జీవాన్ని మనకిచ్చినందుకు గాను ఆ దేవాది దేవునికి చేతులు జోడించి నమస్కరించాలి. మరియ తల్లి చూడండి ప్రియ స్నేహితులారా, ఆమె పరిపూర్ణంగా కృతజ్ఞతాభావాన్ని కలిగినటువంటి గొప్ప స్త్రీమూర్తి. లూకాసు వార్త 1వ అధ్యాయము 46వ వాక్యం నుంచి మనం చదువుకుంటే మరియ తల్లి పలుకుతుందండి, నా ఆత్మ నా దేవుని యందు ఆనందించుచున్నది, ఎలయన ఆయన నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ప్రతి క్రైస్తవుడు కూడా, ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండాలి. దేవుడి చేసిన మేలులకు గాను గతకాలమంతా కాచినటువంటి ఆ దేవాతి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించాలి. ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తుండగా మరియ తల్లి మనందరికీ కూడా గొప్ప ఆదర్శం. ఏ విషయంలో? దేవునికి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించే విషయంలో. ఇక మూడవది, ముఖ్యమైనటువంటిది ప్రియ స్నేహితులారా, మరియమాత నిత్య సహాయమాత. కాబట్టి ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తుండగా ఆ దేవాది దేవుడు క్రైస్తవులమనంటే మనందరికీ కూడా మరియ తల్లిని ఒక సహాయమాతగా, మనందరి తల్లిగా, మనందరి అమ్మగా, మనకు తోడుగా ఉండేటువంటి అమ్మగా, ఆమెని మనకి ఆదరణకర్తగా ఈ నూతన సంవత్సరం అంతా కూడా మనకు తోడుగా ఇచ్చాడు. పునీత ఆంద్రేయ గారు, ప్రియ స్నేహితులారా, అపోస్తులలో మరియ తల్లినట అత్యంత ఎక్కువగా తల్లిగా ప్రేమించాడంటండి. ఆ అమ్మంటే ఆయనకి ఎంతో ప్రేమట, ప్రియ స్నేహితులారా. అయితే ఆంద్రేయ గారు చనిపోయిన తర్వాత త్వరగా పరలోకానికి వెళ్ళి పేతురు గారి దగ్గరికి వెళ్ళాడట. వెళ్ళి అమ్మ ఏది, మరియమ్మ ఏది, మరియ తల్లి ఏది అని అడిగాడట. నాకు తెలియదు నాయన, ఎక్కడ ఉందో అని చెప్పాడట పేతురు గారు. వెంటనే ఆంద్రేయ గారు మరియ తల్లి యొక్క సుందరమైన అందమైనటువంటి భవనం పరలోకములో అక్కడికి వెళ్ళి ఎత్తికాడంటండి, గది ఎత్తికాడంటండి అమ్మ కోసం, మరియ తల్లి కోసం. అక్కడ కూడా దొరకలేదంటండి. ఇక ఏం చేయాలో పాలుపోక మరియ తల్లి ఏది, నా అమ్మేది, నా మరియ తల్లి ఏదని పునీత ఆంద్రేయ గారు ఎతుకుతూ చివరికి అతనికి ఒక ఐడియా వచ్చిందంట. ఏంటంటే,
యేసుప్రభు అక్కడ ఉంటే అక్కడ ఖచ్చితంగా మరియ తల్లి ఉంటుంది అనుకొని త్వరగా ప్రభువు దగ్గరికి వెళ్ళాడట. వెళ్ళేసరికి అక్కడ కూడా మరియ తల్లి లేదట. ప్రభు ముందు మోకరించి, ప్రభు అమ్మేది, అమ్మ ఎక్కడికి వెళ్ళింది, అమ్మ కనపడతలేదేంది అని ఆంద్రయ్య గారు అడిగేసరికి యేసుప్రభు అన్నాడట, అమ్మ పరలోకంలో ఎందుకు ఉంటుందయ్యా? అమ్మ భూలోకములో ఎవరైతే ఆపదలో ఉన్నారో, ఎవరైతే అవసరంలో ఉన్నారో వాళ్ళకి సహాయం చేసుకుంటా నిత్య సహాయమాతగా ఆమె భూలోకములో ఉన్నటువంటి సకల ఆపదలో ఉన్నటువంటి తన బిడ్డల కోసం భూలోకములో సేవ చేయటానికి వెళ్ళింది అని చెప్పాడట. నిజమే ప్రియ స్నేహితులారా, ఇది ఒక సాదృశ్యం కావచ్చండి. ఆ మరియ తల్లి మనల్ని విడిచిపెట్టి ఉండలేదండి ఈ సంవత్సరం అంతా కూడా. ఆ నిత్య సహాయమాత ప్రియ స్నేహితులారా ఈ సంవత్సరం అంతా కూడా నీకు తోడుగా ఉండాలనుకుంటుందండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో లూకాసు వార్త 1వ అధ్యాయము 39 నుంచి 45 వరకు వాక్యాలు మనం చూస్తే, మరియ తల్లి ఎలిజబెత్ అమ్మకి వృద్ధాప్యములో ఉండి గర్భవతి అయినటువంటి ఎలిజబెత్ అమ్మకి సహాయం చేస్తుంది. ఆమెకు కావలసినటువంటి అవసరాన్ని తీరుస్తుంది. యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు మనం చదువుకుంటే అక్కడ కూడా మరియ తల్లి కానాపల్లి పెళ్లిలో కొరతను తీసివేయటానికి ఆ అమ్మ చేసిన సహాయం మనందరికీ కూడా విదితమే ప్రియ స్నేహితులారా. ఆమెను ఎవరూ అడగలేదు, అడగకపోయినా కానీ అమ్మ సహాయం చేసింది అక్కడ. అదేవిధంగా అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 14వ వాక్యములో శిష్యులందరూ కూడా మేడపై గదిలో భయముగా జీవిస్తున్న సమయంలో యేసుప్రభు ఉత్థానమైన తర్వాత, మోక్షారోహణమైన తర్వాత ఆ శిష్యులందరినీ కూడా తన చాటున తన వద్దకు చేర్చుకొని వారికి ధైర్యాన్ని నూరిపోసింది. ఇదిగో ప్రియ సహోదరి సహోదరులారా, మరియా నిత్య సహాయమాత, మరియ తల్లి పరోపకారి. ఆ మరియ తల్లి చేసినటువంటి సహాయాలన్నిటికంటే కూడా ముఖ్యమైన సహాయం ప్రియ స్నేహితులారా ఏమిటి అంటే, నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగా కాని పలికి ఈ లోకానికి రక్షణ తెచ్చింది. తన సొంత కుమారుని శిలువ మీద అర్పించి సైతానుని పాపాన్ని ఓడించింది. నీకు నాకు రక్షణ భాగ్యాన్ని కల్పించింది. ఇదిగో ఆ మరియ తల్లి చేసినటువంటి సహాయాలన్నిటికంటే కూడా ఈ సహాయం మహా గొప్ప సహాయం ప్రియ స్నేహితులారా. ఈనాడు మనందరము కూడా దివ్య మాతృత్వ మహోత్సవాన్ని కొనియాడుతుండగా ఆ తల్లిని వేడుకుందాం. అమ్మా, ఈ సంవత్సరం అంతా కూడా మీరు మాకు తోడుగా ఉండండి. మీ మధ్యస్థ ప్రార్థన ద్వారా నీవు నిత్య సహాయమాతగా మాకు తోడుగా ఉండి నీ కుమారుని సన్నిధుల్లో నుండి మాకు వరాలని దీవెలను ప్రసాదించమ్మా. ఆ దేవాది దేవుని మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా నాతో ఏకీభవించి ప్రార్థించుకుందాం ప్రియ స్నేహితులారా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా యేసురాజా, నీవు సిలువ మీద ఉన్నప్పుడు మేము అనాథలుగా ఉండటం ఇష్టం లేక నీ తల్లి అయిన మరియ తల్లిని మాకు తల్లిగా పునీత యోహాను గారి ద్వారా ప్రసాదించినందులకు గాను మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తూ ఉండగా నీ తల్లి, మా అందరి తల్లి అయినటువంటి మరియ మాతృత్వ మహోత్సవాన్ని కొనియాడుతుండగా ఆ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈ నూతన సంవత్సర ప్రారంభం నుండి చివరి వరకు కూడా మాకు సహాయం చేయండి. నీ తల్లిని మాకు ఎల్లప్పుడూ తోడుగా ఉంచండి ప్రభువా. మా కష్ట సమయాలలో, మా వేదన సమయాలలో, మా బాధలు, మా కన్నిటి సమయాలలో ఆ తల్లి కానాపల్లి పెళ్లి విందులో కొరతను తీర్చిన రీతిగా, కష్టాన్ని తీర్చిన రీతిగా, ఎలిజబెత్ అమ్మకు సహాయం చేసిన రీతిగా మాకు కూడా నిత్య సహాయమాతగా సహాయం చేయటానికి పంపించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక.